చెన్నై అలానే ముంబై జరిగిన మ్యాచ్లు అయితే చెన్నై అయితే మనం ముందుగానే మాట్లాడుకున్నాం. చెన్నై దగ్గర ఆ సాలిడిటీ కనిపించింది, ఆ కంపోజ్ కనిపిస్తుంది అనుకున్నాం. అలానే మీరు చూసుకుంటే ఒక పక్కన రుతురాజ్ గైక్వాడ్ ఫైర్ వర్క్స్ వస్తే పవర్ ప్లేలో, ఆ తర్వాత మీరు చూసుకుంటే రచిన్ రవిచంద్ర వచ్చేసి మ్యాచ్ని అయితే ముగించేసాడు హాఫ్ సెంచరీ తోటి మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. ఓవరాల్గా మీరు చూసుకుంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆడటానికి స్కోప్ అయితే లేదు. ఏదైతే రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేశాడో ఎక్స్ట్రాడినరీ, అసలుకి మీకు మంచి స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం మనమైతే. ఆ స్టార్టింగ్లో ఆ ఫైర్ వర్క్స్ వచ్చాయి కాబట్టి ఆ తర్వాత అనేది నిదానంగా ఎప్పుడు కూడా రన్ రేట్ అనేది పెరగలేదు. పర్ ఓవర్కి తక్కువలోనే వస్తూ వచ్చింది 6.5 ఆ మధ్య ఉంటా ఉంది. ఎప్పుడు కూడా భారీగా అయితే పెరగలేదు. కానీ మీరు చూసుకుంటే ముంబై చాలా తక్కువ స్కోర్ చేసింది. అదే ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే 155 అనేది ఆ పిచ్ పైన చాలా ఈజీ స్కోరు. కనీసం 180 ఆ మధ్యలో ఉంటే కొంచెం టైట్ అయి ఉండేదేమో చెన్నైకి కూడా. కానీ 155 చాలా తక్కువ ఉంది. అలానే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన రోహిత్ శర్మ పెద్దగా ఏమీ ప్రదర్శన రాలేదు. మీరు చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆ మధ్యలో మిడిల్ ఆర్డర్లో కొంచెం ఆ కంపోజంగా అనిపించింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే నూర్ అహ్మద్ ఎక్స్ట్రాడనరీ 4 వికెట్లు తీసాడు వరుసగా. నమన్దీర్ కావచ్చు, మీకు స్టెంప్ అవుట్, సూర్యకుమార్ యాదవ్ స్టెంప్ అవుట్ కావడం కావచ్చు, ఎక్స్ట్రాడనరీ. వెనక కీపింగ్ అయితే గ్లౌజ్ వరకు సూపర్ చేశాడు మన మహేంద్ర సింగ్ ధోని అయితే. యాక్చువల్గా మరి ప్రాక్టీస్లో లేదన్నారు, అయినా కీపింగ్ చేస్తున్నాడు వెనకాల, వికెట్లు వెనకాల అయితే. 20 ఓవర్ల పాటు ఈ వయసులో ఆయన చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ వర్క్ ఉంటే అలా చేయగలరు. నాకు తెలిసి ఇంటి దగ్గర ఏమన్నా కనబడకుండా చేస్తున్నాడేమో అనిపించింది. అదే మాట్లాడుకున్నారు కూడా చాలామంది. లేకుంటే అంత బ్రిలియంట్గా అయితే చేయడం అంత ఈజీ కాదు. మంచి గ్లౌజ్ వర్క్ అయితే చూపించాడు మహేంద్ర సింగ్ ధోని అయితే. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మిగతా ఎవరు ఆడలేదు. అక్కడ చెప్పడానికి ఇంకేం లేదు. ఓవరాల్ చూసుకుంటే నూర్ అహ్మద్ అలానే ఖలీల్ అహ్మద్ స్టార్టింగ్లో వికెట్ తీయడంతో అయితే మ్యాచ్ అయితే ఆల్రెడీ వాళ్ళిద్దరు 7 వికెట్ దాకా తీసుకోవడం చూసాం. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్. ఓవరాల్గా అయితే మ్యాచ్ని అయితే ముగించేశారు వాళ్ళైతే. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన స్టార్టింగ్లో వికెట్లు పడ్డప్పటికీ మీకు ఇటు పక్క చూసుకుంటే మనకు తెలిసింది రాహుల్ త్రిపాఠి వికెట్ త్వరగా పడ్డప్పటికీ ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవిచంద్ర అయితే మ్యాచ్ని అయితే చాలా దూరంగా తీసుకెళ్ళిపోయారు ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఆ రచిన్ రవిచంద్ర కంపోజ్గా నిదానంగా స్లోగా ఆడడం చూసాం. ఇటు పక్క రుతురాజ్ గైక్వాడ్ అగ్రెసివ్గా వెళ్ళిపోయి మంచి 50 చేయడం చూసాం. ఆ తర్వాత అవుట్ అయినప్పటికీ, ఎందుకంటే స్కోర్ అప్పటికే అండర్కి వచ్చేసింది కాబట్టి, ఆ తర్వాత వికెట్లు పడుతున్నప్పటికీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు పడుతున్నప్పటికీ రచిన్ రవిచంద్ర ఒక ఎండ్లో నుంచొని మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశాడు. ఎండ్ వరకు నాట్అవుట్గా ఉండి కంప్లీట్ చేశాడు. ఓవరాల్ చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి మనకి నూర్ అహ్మద్కి ఇచ్చారు. ఎందుకంటే 4 వికెట్లు క్రూషియల్ వికెట్లు తీశాడు. దాని కారణంగా మనకైతే రావడం చూసాం. ఓవరాల్గా ఈ మ్యాచ్ అయితే ఒక డామినేషన్ తోటి అయితే మ్యాచ్ని అయితే ఫస్ట్ నుంచి, ఎందుకంటే బౌలింగ్ కావచ్చు లేకుంటే బ్యాటింగ్ కావచ్చు మంచి డామినేషన్ అయితే చేసింది ముంబై పైన. ముంబైకి ఎప్పుడు ఇది పరిపాటే, ఎందుకంటే స్టార్టింగ్ మ్యాచ్లో ఏది కూడా వాళ్ళు గెలవరు. అలానే స్టార్ట్ చేశారు, మళ్ళీ ఓటమితోనే మ్యాచ్లు అయితే స్టార్ట్ చేశారు. చూద్దాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను చెప్పాను కదా, ఒక యాంకర్ రోల్ పోషించే ప్లేయర్ అయితే మనకు కనిపించట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం వాళ్ళ దగ్గర. మీరు చూసుకుంటే రికల్టన్ కావచ్చు లేకుంటే రోహిత్ శర్మ, వీళ్ళందరూ కూడా అగ్రెసివ్ బ్యాటర్స్. అలానే మీరు ఆ తర్వాత వచ్చే మీకు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ ఒక్కడే యాంకర్ రోల్ చేయగలడు. కానీ అది కొంచెం మిస్ అయింది నేనైతే. మిగతా వాళ్ళు అంత యాంకర్ రోల్ పోషించే టైప్ అయితే కాదు. అందుకని కొంచెం అయితే ఇబ్బంది అయింది. మీరు ఇక్కడ చూసుకుంటే రచిన్ రవిచంద్ర యాంకర్ రోల్ పోషించగలరు. లేకుంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒకనొక టైంలో వికెట్లు పడితే కొంచెం నిదానంగా కంపోజ్ అయితే చేయగలడు మ్యాచ్ని అయితే. ఆ చుట్టూరు ప్లేయర్స్ అందరూ ఆడుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలడు కాబట్టి వీళ్ళ దగ్గర కొంచెం అది కనిపించింది. అలానే శివన్ దుబే మిగతా చూసి చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దగా ఏం లేదు. వాళ్ళు జస్ట్ వచ్చి ఏదో ఫాస్ట్గా గెలిపించేద్దామన్న తీరులో ఆడారు తప్ప పెద్ద స్కోర్ అయితే రాలేదు. కానీ అప్పటికే స్కోర్ చాలా తక్కువ ఉంది కాబట్టి వికెట్లు పడ్డప్పటికీ ధోని వచ్చాడు. కానీ ఒక్క స్కోర్ కూడా చేయకుండానే జీరోగానే 2 బాల్ ఆడాడు. అయినప్పటికీ జీరోతోటైతే అతనైతే వెనుదిరిగాడు. కాకపోతే నాట్అవుట్గా ఉన్నాడు. ఇదండి, చూద్దాం మరి. వరుసగా 3 మ్యాచ్ల్లో మీరు చూసుకుంటే మొదటి మ్యాచ్ మనం చూసాం ఆర్సీబీ గెలవడం, ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలవడం, తర్వాత థర్డ్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే గెలిచింది. టేబుల్లో పాయింట్లు వస్తూ ఉన్నాయి. చూద్దాం, తలా ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత, ఎందుకు 2 మ్యాచ్లు గెలిచినట్టు అంటే 2 మ్యాచ్లు జరుగుతుంటాయి కదా, అప్పుడైతే మనకైతే ఒక ఐడియా వస్తుంది టేబుల్లో. ప్రస్తుతానికైతే టేబుల్ టాప్లో ఎస్ఆర్హెచ్ ఉంది. అప్పుడు అంత త్వరగా కాదులే, చూద్దాం. ప్రస్తుతానికైతే టేబుల్ టాప్లో ఎస్ఆర్హెచ్ ఉంది.